ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి నిందును అనేటువంటి మాటలో సామెతలు 18వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తున్నామండి. ప్రియులారా, ఈ యొక్క వచనము మనకు మన యొక్క నోటి మాటలు ఎంత విలువగలవి, మన నోటి మాటలు ఎంత శక్తి గలవి అనేటువంటి దానిని మనకు ఈ యొక్క వచనం మనకు తెలియజేస్తుందండి. ప్రియులారా, మనము మన యొక్క నోటి ద్వారా దేన్నైతే విత్తుతామో అలాంటి ఒక ఫలాన్ని మనము కోయగలము అనేటువంటి దాన్ని వచనము మనకు చాలా తెలివిగా చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఇద్దరు వ్యక్తుల గురించి ఈరోజు మనము చాలా క్లుప్తంగా నేర్చుకోబోతున్నామండి. మొట్టమొదటిగా తన పెదవుల చేత మంచిని విత్తి మంచిని స్వతంత్రించుకున్నటువంటి ఒక వ్యక్తి. రెండవదిగా తన పెదవుల చేత తన నోటి మాటలతో చెడును అతను విత్తి చెడును పొందుకున్నటువంటి ఒక వ్యక్తి. ఇద్దరు మనం చూస్తున్నామండి. మొట్టమొదటిగా మనము అబ్రహాము అనేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తున్నాము. ఆదికాండం 22వ అధ్యాయంలో. ప్రియులారా, ఈ యొక్క అబ్రహామును యెహోవా అంటున్నాడు, నీ కుమారుడైన ఇస్సాకును నాకు బలర్పించుము అని. ప్రియులారా, ఈయన ఇస్సాకుని తీసుకెళ్తున్నాడు, తన పని మనుషులను తోడు తీసుకెళ్తున్నాడు. ఒక స్థలానికి వచ్చిన తర్వాత తన పని మనుషులతో అంటున్నాడు ఆయన, మీరు ఇక్కడ ఉండండి అయ్యా, గాడితో మీరు ఇక్కడ నిలబడండి, నేను నా కుమారుడు ఆ స్థలం వరకు వెళ్ళి మేము యెహోవాకు మేము ఆరాధించి మళ్ళీ మేము తిరిగి వస్తామని చెప్పి ఆయన అంటున్నాడండి. ఇప్పుడు అబ్రహాంకు బాగా తెలుసు, నేను నా కుమారుడిని అయినటువంటి ఇస్సాకును నేను అక్కడ తీసుకెళ్ళబోతున్నాను, ఆ కొండ మీద నా కుమారుని బలర్పించబోతున్నాను, తిరిగి నేను వచ్చేటప్పుడు నేను ఒంటరిగానే రావాలి, అంటే ఇద్దరుగా వెళుతున్నాము, నేను తిరిగి వచ్చేటప్పుడు నేను ఒంటరిగానే రావాలి అని అబ్రహాంకు తెలుసు అండి. అక్కడ మంచిని విత్తడానికి మంచి మాటలు మాట్లాడడానికి అవకాశం లేదు, ఎందుకంటే జరగబోయేది అదే. కానీ అబ్రహాం ఏం చేశాడంటే తన నోటి మాటల ద్వారా మంచిని విత్తాడు. నేను నా కుమారును ఎలాగ వెళుతున్నామో అలాగనే మేము తిరిగి వస్తామని చెప్పి అబ్రహాము మంచిని విత్తాడు. కాబట్టి ఏం జరిగిందండి, అక్కడికి వెళ్ళాడు, దేవుడు చెప్పినట్టు పర్వతానికి వెళ్ళాడు, కొండ దగ్గరికి వెళ్ళాడు, ఇస్సాకును బలర్పించడానికి సిద్ధపడ్డాడు. బలర్పించడానికి ఆయన సరిగ్గా తన యొక్క కత్తిని ఆయన చాపినప్పుడు, ఆయన కత్తిని తీసుకున్నప్పుడు యెహోవా ఏం చేశాడు, అబ్రహాం వద్దు, నువ్వు నా యొక్క మాటకు నువ్వు లోబడ్డావు కాబట్టి, నీకు ఏకైక కుమారుణ్ణి నాకు నువ్వు బలర్పించడానికి నువ్వు సిద్ధపడ్డావు కాబట్టి నువ్వు నాకు భయపడేవాడని నేను తెలుసుకొని ఉన్నాను అని చెప్పి, ప్రియులారా, ఇస్సాకును దేవుడు బలర్పించకుండా ఆయన ఏం చేశాడంటే కాపాడాడు, రక్షించాడు. ఇస్సాకుకు బదులుగా ఒక గొర్రెను అక్కడ దేవుడు చూపించాడు. ఆ గొర్రెను అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు బదులుగా బలర్పించాడు. మంచిని విత్తాడు కాబట్టి మంచిని ఆయన కోసుకున్నాడు, మంచి ఫలాన్ని ఆయన పొందుకున్నాడండి. ఇక్కడ రెండో ఒక వ్యక్తి మనం చూస్తున్నాము, ఎవరంటే సంసోను. ప్రియులారా, మనకందరికి బాగా తెలుసు, సంసోను ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. ప్రియులారా, ఆయన ఎలాంటి బలవంతుడంటే మనం ఊహించలేనంత బలవంతుడండి. ఒక వ్యక్తి 1000 మందిని చంపగలిగినటువంటి భయంకరమైనటువంటి పరాక్రమశాలి ఆయన. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 15వ అధ్యాయము 16వ అధ్యాయం, ఈ 3 అధ్యాయాల్లో ఈ సంసోను అనేటువంటి న్యాయాధిపతి గురించి మనం చూస్తున్నామండి. ఈ సంసోను దేవుని యొక్క మాటలు నిర్లక్ష్యం చేశాడు కాబట్టి ఈయన శత్రువుల దగ్గర చిక్కుకుంటున్నాడు. ప్రియులరా, తన బలాన్ని కోల్పోయాడు కాబట్టి శత్రువుల దగ్గర నుంచి చిక్కుకుంటున్నాడు. ప్రియులరా, అప్పుడు ఈయన కళ్ళంతా కూడా పీకబడుతున్నాయి. కళ్ళు వాళ్ళు పీకేసి గుడ్డెవనిగా చేస్తున్నారు, చెరసాల్లో వేస్తున్నారు, సంఖ్యలతో ఆయన బిగిస్తున్నారు. ప్రియులరా, ఇప్పుడు చివరిగా సంసోను ఏం చేస్తున్నాడంటే ఆయన దేవుని దగ్గర ప్రార్థిస్తున్నాడు, నా ప్రాణము ఫిలిష్తీయులతో నశించునుగాక, నా ప్రాణము ఫిలిష్తీయులతో నశించునుగాక అని చెప్పి ఈయన ప్రార్థించి ఏం చేస్తానంటే ఆయన కట్టబడినటువంటి ఆ యొక్క 2 స్తంభాలని ఆయన తన చేతులతో లాగుతున్నాడు. ఆ కట్టడం అంతా కూడా కూలిపోతుంది. ఫిలిష్తీయులతో ఈయన కూడా చనిపోతున్నాడు. ప్రియులారా, ఈయన ఎన్నోసార్లు యెహోవాకు మొరపెట్టినప్పుడు దేవుడు ఆయనకు మేలు చేశాడండి. ఒకవేళ ఎక్కడ కూడా అయ్యా నా ప్రాణాన్ని రక్షించు అని చెప్పి ఈయన తన మాటలతో మంచిది కానీ విత్తుంటే దేవుడు మంచిది చేసి ఉండేవాడు. కానీ ప్రియులారా, ఆయన చెడుని విత్తాడు కాబట్టి, కీడుని విత్తాడు కాబట్టి కీడుని పొందుకున్నాడు. ఈరోజు మనం ఏం చేస్తున్నామండి, నా పరిస్థితులు ఇలానే ఉంటాయేమో, నాకు ఇంకా నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరేమో,
నేను ఇలానే కొనసాగాల్సి ఉందని చెప్పి మనం ఏం చేస్తున్నామంటే అవిశ్వాసంతో మనం కీడుని విత్తుతున్నాము. కాబట్టి దేవుడు మనకి ఇవ్వడానికి ఆశించేటువంటి మేళ్ళు మనం పొందుకోలేకపోతున్నామండి. కాబట్టి మన నాలుకను ఈ రోజు నుంచి జాగ్రత్తగా మనము కాచుకుందాము గాక. అయ్యా, నా నోటి మాటలతో, నా నాలుకతో నేను మంచినే నేను విత్తుతాను అని మనం ఒక నిర్ణయం తీసుకుందామండి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మన నోటి మాటలతో మనము అవిశ్వాసమైన మాటలు, కీడైన మాటలు మనము విత్తకుండా, పలకకుండా ప్రియులారా మంచి మాటలు మనం పలకదాం. మంచి మాటలు మనం విత్తుదామండి. మంచినే మనం పొందుకుందాము. మనము అబ్రహాం వలె మనం ఉందాము. సంసోను వలె కాకుండా అబ్రహాం వలె మనం ఉందుముగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు మాటలు తండ్రి విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. జీవ మరణములు తండ్రి 4 వర్షమని కూడా తండ్రి వాక్యం సెలవిస్తుంది. తండ్రి తండ్రి మా యొక్క నోటి మాటల చేత మేము తృప్తి పొందుతామని తండ్రి మీ యొక్క వాచనం సెలవిస్తుంది తండ్రి. మేము మా నోటి మాటలతో తండ్రి మేము మంచిని విత్తి మంచిని పొందుకోవడానికి కృప ఇచ్చేయండి. సంసోను వలె తండ్రి మేము కీడుని విత్తకుండా తండ్రి, కీడుని పొందుకోకుండా అబ్రహాము వలె తండ్రి మేము మంచిని విత్తి మంచిని పొందుకోవడానికి కృప ఇచ్చాము తండ్రి. యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.